హలో ఆల్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ విశ్వనాథ్ అండ్ సన్స్. మాకు మూవీ నచ్చింది. ఫర్దర్గా రివ్యూలోకి వెళ్లే ముందు ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 40స్లో ఉన్న సంజయ్ విశ్వనాథ్కి 20స్లో ఉన్న మ్యాడీకి రిలేషన్ ఏంటి? సంజయ్ కొడుక్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? అసలు మధ్యలో ఫ్యామిలీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఈ పాయింట్స్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్లీ వెంకీ అట్లూరి గారు ఈ సబ్జెక్ట్ని ట్రీట్ చేసిన విధానం బాగుంది. స్టోరీ లైన్లో పెద్ద ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ లేకపోయినా చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీని సింపుల్గా మెయింటైన్ చేస్తూనే క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ హైలైట్ అయితే పర్ఫార్మెన్సెస్. మ్యాడీ క్యారెక్టర్ మూవీకి చాలా క్రూషియల్. ఆ వైబ్ అండ్ ఎనర్జీని మమతా బైజు గారి మూవీలోకి తీసుకురాకపోతే రిజల్ట్ వేరేలా ఉండేది. మనల్ని మూవీకి హుక్ చేసేదే తన క్యారెక్టర్. నెక్స్ట్ ద వన్ అండ్ ఓన్లీ సూర్య గారు సంజయ్ విశ్వనాథ్గా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. క్లాసీ, మెచ్యూర్డ్ అండ్ గ్రేస్తో ఈ క్యారెక్టర్ని హ్యాండిల్ చేశారు. మూవీ చూశాక మెజారిటీ ఆడియన్స్ మమతా బైజు గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు, కానీ సూర్య గారి క్యారెక్టర్లో ఉన్న వెయిట్ని, ఆ క్యారెక్టర్ని గ్రౌండెడ్గా ఉంచుతూ పర్ఫామ్ చేసిన విధానం మూవీలోనే వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్స్. రాధిక శరత్ కుమార్ గారు నిర్మలాదేవిగా మూవీకి కంప్లీట్నెస్ తీసుకొచ్చారు. రవీనా టండన్ గారు యాజ్ అంజలిగా ఎమోషనల్ వెయిట్ తీసుకురావడమే కాకుండా ఆ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ని కూడా బాగా చూపించారు. మాస్టర్ చార్విక్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా అందరూ బాగా పర్ఫామ్ చేశారు. మూవీలో కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు అండ్ అవి మూవీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఎస్, కొన్ని ప్లేసెస్లో గురూజీ స్టైల్ కూడా కనిపిస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. క్యారెక్టర్ డైనమిక్స్, కామెడీ, ఎమోషన్స్ అండ్ ఫ్రెష్నెస్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో బాగా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో మూవీ మేజర్ ఎమోషనల్ షిఫ్ట్ తీసుకుంటుంది, బట్ స్టిల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఎస్పెషలీ సూర్య, మమిత అండ్ రాధిక గారి మధ్య కాంబినేషన్ సీన్స్ అన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఈ మూవీలో యాంగర్, ఫ్లాస్, యాక్సెప్టెన్స్ అండ్ మూవ్ ఆన్ లాంటి కాన్సెప్ట్స్ని ఫ్యామిలీ రిలేషన్స్ మధ్య చాలా బాగా చూపించారు. అండ్ మూవీ క్లైమాక్స్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఇలాంటి ట్రీట్మెంట్ మనం యూజువల్గా హాలీవుడ్ మూవీస్లో చూస్తుంటాం. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, మూవీ స్టార్టింగ్ 15 minutes కొంచెం టైం పడుతుంది మనం స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. కొన్ని ప్లేసెస్లో తెలుగు డబ్బింగ్తో లిప్ సింక్ కుదరలేదు, బికాజ్ మూవీ తమిళ్లో షూట్ చేశారు కాబట్టి. బట్ మేజర్ ఇష్యూ అయితే కాదు ఇది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ ప్రిడిక్టబుల్ అండ్ ఫెమిలియర్గా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో మూవీ కొంచెం స్లోగా కూడా అనిపిస్తుంది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ ఓవరాల్గా డీసెంట్గా అనిపించింది, బట్ ఇంకా మంచి ఆల్బమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే బాగుండేది అనిపించింది. ఇంకా మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది U/A రేటెడ్ మూవీ, 2 hours 41 minutes డ్యూరేషన్, ఫ్యామిలీ, రొమాన్స్ అండ్ డ్రామా జానర్, తెలుగు అండ్ తమిళ ఆడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ అ ఫీల్ గుడ్, బ్రీజీ, రొమాంటిక్ అండ్ క్లీన్ ఫ్యామిలీ డ్రామా. జీరో వల్గారిటీతో ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ మధ్య ఎమోషన్స్ సింపుల్గా చెప్పే మూవీ ఇది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ డ్రామాస్ మీకు ఇష్టమైతే ఈ మూవీని థియేటర్స్లో మిస్ అవ్వకండి. డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. మా రేటింగ్ 3.5 stars. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.